న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యాడు. క్రిషాంక్ పై ఒక పనికి మాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది. కూటమి ధర్మం కోసం పోరాడుతోంది అని ఈ పోటీలో ధర్మందే గెలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇందుకోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్ట్ తప్పదనే భయంతోనే అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లే. వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహం. గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అని ఫైర్ అయ్యారు. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. థ్యాంక్ యూ. మాకు పార్టీ ఉంది, మాకు క్యాడర్ ఉంది, మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూర్చారు. దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేది దేవుడు అండి. ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు సహాయం చేయడని నా నమ్మకం. అదే నా నమ్మకం. ఎవరండి ఎక్కడన్నారు? అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి? నేను క్యాంపెయిన్ చేశానా? అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారు ఆ మాట? నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అపీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో, రాజధాని ఇవ్వలేదో, అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది. అసలు తప్పు చేసిన రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది బయట తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ ను నిపుణుల ముందు పెడదాం, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తేలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో ఉండాలో తేలిపోతుంది అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సవాల్ చేశారు. మా సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా
మితితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను. చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇంకా అయోమయం నెలకొని ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్ఓలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దేనని తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ ఇంకా రాష్ట్రంలో కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉన్నది. ఎందుకో ఎలక్షన్ కమిషన్ కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రీమ్లైన్ చేయటంలో ఎందుకో ఇంకా మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నది. ఇక్కడ ఓటు అని కొంతమంది అంటున్నారు, లేదు మీ సొంత నియోజకవర్గం అని కొంతమంది అంటున్నారు, మీరు పనిచేసే చోట అని కొంతమంది అంటున్నారు. ఈ క్లారిటీ ఇవ్వటంలో ఇంకా ఎలక్షన్ కమిషన్ సరైన రీతిలో స్పందించలేదని చెప్పడానికి కొంచెం బాధపడుతున్నాం. ఇప్పటికైనా స్ట్రీమ్లైన్ చేయండి. మీ ఆర్ఓలకి, జిల్లా కలెక్టర్లకి, చాలామంది జిల్లా కలెక్టర్స్కి క్లారిటీ లేదు, చాలామంది ఆర్ఓలకి దీని మీద క్లారిటీ లేదు. దీన్ని సరైన రీతిలో స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఈరోజు వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ డ్యూటీలో చాలామంది అధికారులు, ఉద్యోగస్తులు పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఓటేసే అవకాశాన్ని కల్పించమని కోరాం. దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రేపు 9వ తారీఖు ఓటేసే హక్కు కల్పించాలి. 10వ తారీఖు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఓటేసేది. అది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక క్లారిటీ మిస్ అయింది పోస్టల్ బ్యాలెట్లో. ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ మిస్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకో అది సరిగా స్పందించలేకపోయిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. పోస్టల్ బ్యాలెట్లో క్లారిటీ మిస్ అయింది. 10వ తారీఖు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం. చేయాలి. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పోల్ చేసే అవకాశాన్ని కల్పించాలి. మనం సరైన రీతిలో స్పందించకపోవటం వల్ల ఏ ఓటరు కూడా ఓటు వేసుకోకుండా ఉండే అవకాశం లేకుండా చేయాలి. అందరికీ కల్పించాలి ఓటు వేసే అవకాశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి వచ్చేటప్పటికి పోలీస్ ఆఫీసర్స్, స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ నుంచి చాలా చోట్ల వేలాది మంది మహారాష్ట్రలో విధి నిర్వహణ కోసం వెళ్ళారు. ఎలక్షన్ కమిషన్నే డ్రా చేసింది, వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేసింది అక్కడికి. నిన్న వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ 20వ తారీఖు వరకు వాళ్ళు ఖాళీగా ఉండాలి అక్కడ. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విధి నిర్వహణ కోసం మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వేలాది మంది ఓటు హక్కు వినియోగించేవాళ్ళు వాళ్ళు. ఒకవేళ వాళ్ళని వెనక్కి పిలిపించడానికి ఏదైనా ఆటంకాలున్నా, ఇబ్బందులున్నా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి వాళ్ళందరికీ. మేము ఎన్నికల కమిషన్ ఎప్పుడూ అలర్ట్ చేశాం, ఎన్నికల కమిషన్ మేము కోరాం, వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి. ఏ ఒక్క పౌరుడు కూడా, ఏ ఒక్కరు కూడా, ఉద్యోగస్తులు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా సరే ఓటు వేసే హక్కుని
మనం ఆటంకపరచడానికి వీల్లేదు. అందుకే విధి నిర్వహణలో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ఈ పోలీస్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతవరకు పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియట్లేదు. మేము పోలీస్ కమాండ్ కంట్రోల్ అడిగితే చెప్పటం లేదు, ఎలక్షన్ కమిషన్ అడిగితే చెప్పటం లేదు. ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు ఒక మంగళగిరి 6th బెటాలియన్ నుంచే దాదాపు 200-300 మంది బయట ఉన్నారు. లైక్ దట్ 1000 మంది 1500 మంది పైన బయట విధుల్లో ఉన్నారు. 1500 ఓట్లు అంటే సామాన్యం కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడికి పిలిపించి ఏర్పాటు చేస్తారా, లేకుంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని కల్పిస్తారా? వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం. ఈ నోడల్ ఆఫీసర్, పోలీస్ ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి. ఆ నోడల్ ఆఫీసర్ ఎవరో, అసలు ఉన్నారా లేదా, ఆయన ఎక్కడ దాక్కున్నాడో కూడా మాకు తెలియటం లేదు. మాకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన అడగాలి, మా డౌట్స్ క్లారిఫై చేయాలి. పోలీస్ నోడల్ ఆఫీసర్ వేర్ ఇస్ హీ? ఎక్కడున్నారు ఆయన? ఆ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ పోలీస్ నోడల్ ఆఫీసర్ని దాచిపెట్టారు, ఏదో గంప కింద వేసి దాచిపెట్టారు ఆయన. ఇప్పటికైనా ఆ పోలీసు నోడల్ ఆఫీసర్ని బయట పెట్టండి. బయట ఈ పోలీస్ పోస్టల్ బ్యాలెట్ గురించి ఆయన చెప్పాలి సమాధానం. అందుకే కొత్తగా వచ్చిన డీజీ గారిని కూడా మేము కోరుతూ ఉన్నాము, అయ్యా మీరు కూడా అర్థం చేసుకోండి, చాలామంది విధి నిర్వహణలో బయట రాష్ట్రాల్లో ఉన్నారు, మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులు సిబ్బంది. వాళ్ళందరినీ కూడా ఎన్నికలకి పిలిపించండి. 13వ తారీఖున ఓటేస్తారు, మళ్ళీ 14న కావాలంటే వెళ్తారు. మహారాష్ట్రలో 20వ తారీఖు వరకు మహారాష్ట్రలో లేదు పోలింగ్. మీ నోడల్ ఆఫీసర్ మీరు కూడా దీని మీద స్పందించి అవసరమైతే నోడల్ ఆఫీసర్ లెట్ హిమ్ గో టు ఎలక్షన్ కమిషన్. మీ పోలీసు నోడల్ ఆఫీసర్ హ్యాస్ టు గో టు ఢిల్లీ వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఆర్డర్స్ ఇప్పించాలా, వాళ్ళకు ఒక మూమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. మహారాష్ట్ర నుంచి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్కి, మీ ప్రాంతాలకు వెళ్ళండి, ఓటు వినియోగించుకోండి, మరలా తిరిగి రండి. ఒకవేళ అది క్లిష్ట పరిస్థితులు అయినట్లయితే మీరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని వాళ్ళకి కల్పించండి అని చెప్పి కూడా డీజీ గారిని కోరుతున్నాం. పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎవరో వారిని కూడా మేము కోరుతున్నాం. ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా, పోలీసు సిబ్బంది కూడా ఓటు వేయకుండా ఉండే పరిస్థితులు ఉండటానికి వీలేదు. ప్రతి పోలీస్ అధికారికి, ప్రతి పోలీస్ సిబ్బందికి కూడా ఓటు వినియోగించే హక్కు కల్పించండి. ఆ హక్కుని కాలరాయటానికి వీలేదని చెప్పి కూడా తెలియజేస్తూ మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం, వెంటనే స్పందించండి. టైం కూడా లేదు, వాళ్ళు మహారాష్ట్ర నుంచి రావాలి, వాళ్ళందరినీ పిలిపించి వారి బెటాలియన్స్కి వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదు, ప్రజాసేవ అని పార్టీ పెట్టి మూసేశారు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదు, సినిమాలని రాజకీయాల్ని బిజినెస్ లా చూశారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు, రాజకీయాలు వద్దని సినిమాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారని తెలియజేశారు పోసాని. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం నెంబర్ 1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాను మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇద్దరే, ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా, మిగతా ఎప్పుడు రావాలి, ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరి దారి ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు.
ఎందుకు రెండు ఎంపీలు ఉన్నా కానీ మళ్ళీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానీలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏవి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మే పైసా డాష్ డాష్ డాష్. 18 కనీసం 5 ఏళ్ల పాటన్నా ఆడ కూర్చున్నాడా? ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అన్నమాట చిరంజీవి గారికి. సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం. ఇక్కడంతే, ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోదాం. మనకెందుకు 5 ఏళ్ళు ఖాళీగా ఉంటాం? 5 ఏళ్ళు బోరు పద్దాక. ప్రతిపక్షాలు ఉంటే, ఆ అధికార పక్షాలు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 మంది ఎమ్మెల్యేలు అమ్మేసుకున్నాడు. మీ దారి మేము పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు, ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం, చాలా మంది మా 18 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు, పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబటి ఇచ్చి పనుగాడు. కూటమి ధర్మం కోసం పోరాడుతోందని, ఈ పోటీలో ధర్మానిదే గెలుపని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓటర్లు ఎటువంటి డబ్బు ప్రలోభాలకి లొంగకుండా తమ ఓటును నిజాయితీగా ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గన్నవరం వారాహి విజయబేరి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ సొంత ప్రయోజనాల కోసం కూటమి కట్టలేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మం కోసం పోరాడుతున్నా, ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, క్లాస్ వార్ అని కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతో నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను. భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కుమార్తె క్రాంతి మరో వీడియో విడుదల చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తన తండ్రి సీఎం జగన్ చేతిలో తోలుబొమ్మగా మారడం తనకెంతో బాధగా ఉందన్నారు. అలాంటి వారితో స్నేహాన్ని మానుకోవాలని తన తండ్రికి హితవు పలికారు. జగన్ ప్రభుత్వంలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రజలను దోచుకుంటున్నారని వీడియోలో ఆరోపించారు. అందరికీ నమస్కారం. నేను మీ క్రాంతి బార్లపూడి. నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్ట్ కు జగన్ గారి స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతిలో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి, గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది.
అది నీకు జూన్ 4న తెలుస్తుంది. ఈ బెదిరింపులకి నేను భయపడను. నమస్కారం. రామకుప్పం మండల కేంద్రంలో నారా భువనేశ్వర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భువనేశ్వర్కి పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. చాలా మంది ప్రభుత్వాలు ఆయన మీద కేసులు తప్పుడు కేసు పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు నిరూపించలేకపోతున్నారు. అంటే ఆయన బ్రతికేది ప్రజల కోసం, ప్రజల డబ్బు కోసం మాత్రం కాదు. ఈ రాక్షస పాలనలాగా కాదు. అది మీకు ఒక్కసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అట్లానే మన ప్రభుత్వం వస్తుంది. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు భూములు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. తప్పకుండా నిరుద్యోగులకి కష్టపడతారు. ఆయన కష్టం మీదే ఆయనకి నమ్మకం. కష్టపడి ఆ 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఏది చెప్తారో ఆయన తప్పకుండా అమలు చేస్తారు. అట్లానే మీ అందరికీ సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి అనౌన్స్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు నిరుద్యోగులకి, యువకులకి. నేను యువకులకి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. రేపు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. రేపు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఈ యావత్ భారతదేశాన్ని యువకుల ముందరికి తీసుకెళ్ళాలి. అందుకే అది మీరు ఓటు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రేపు కూడా మీకు ఉద్యోగాలు రావాలి, మీకు పెళ్ళి అవ్వాలి, బిడ్డలు కనాలి. అది మీరు మర్చిపోబాకండి. అట్లానే నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి నెల. అట్లానే మన అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. మీ అన్నదాతలంటే గుర్తుకొస్తుంది పోలవరం. అది ఎంత స్పీడ్ గా ఆయన 72% అమలు చేశారు. అది సాధ్యమే కాదు. అది ఒట్టి చంద్రబాబుకి నాయుడు గారికి దక్కుతుంది. అట్లానే నదులు అనుసంధానం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చారు. దాంతో అన్నదాతలు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు కరువు. మార్కెట్ యార్డ్ పనిచేయదు. మార్కెట్ యార్డ్ లో కూడా డబ్బులు, ఎక్కడ చూసిన డబ్బులు ఈ వైసీపీ ప్రభుత్వం. దాని తర్వాత 1,500 మన ఇంట్లో ఆడబిడ్డకి ప్రతి నెల 18 ఏళ్ళు దాటితే పడుతుంది ఆ పాప అకౌంట్ లోకి. అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అట్లానే 3 చదివితే 45,000 రూపాయలు. ఇది ఎందుకు ఇస్తున్నారు? మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. అట్లానే కాకుండా 3,000 రూపాయలు ఇచ్చే ఈ ప్రభుత్వం పెన్షన్ గా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకి తీసుకెళ్తానన్నారు. అది కూడా మీ గడపకి తెచ్చి ఇస్తానంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఇలా కాదు, వీళ్ళు ఏమి చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు. పెన్షన్ ఇప్పుడు కూడా ఇవ్వాలంటే సచివాలయం అనేది ప్రతి గ్రామంలోనే ఉంది. ఆ మనుషుల ద్వారా, ఆ ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళు పెద్దలకి పెన్షన్ అందించవచ్చు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డం అంటున్నారు. ఇంకా మనం ఈ ఎండాకాలం నుంచి ప్రతి ఆంధ్రుడు బయటికి రావాలి, నీరు పోరాడాలి. అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షబ్బీర్ బాషా ఈరోజు జనసేనలో చేరారు. తెనాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలవడం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది
ముస్లిం మైనారిటీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబ్బీర్ భాయ్ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన, ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మున్సిపల్ ప్రసాద్ గారు, షబ్బీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైస్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరికి హాని చేయకుండా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేరడం ఎంతో భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యాడు. క్రిశాంక్పై ఒక పనికి మాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది. కూటమి ధర్మం కోసం పోరాడుతోంది అని ఈ పోటీలో ధర్మందే గెలుపు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.